విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ప్రాణం పణంగా పెట్టిన బాహుబలి అతడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏకతాటిపైకి తెచ్చిన వ్యక్తి అతడు. శాంతియుతంగా ఉద్యమించడంలో గాంధేయవాది, స్వాతంత్ర్య సమర యోధుడు, విశాఖ ఉక్కు పరిశ్రమకే ఊతమిచ్చిన తమనపల్లి అమృతారావు. ఉక్కు సంకల్పంతో 1966లో తమనపల్లి అమృతారావు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమానికి ఊపిరిపోశారు. ఆయన భార్య కూడా 10 రోజుల పాటు దీక్షలో పాల్గొన్నారు. ఉక్కు కర్మాగారం కోసం గాంధీగిరితో దీక్ష చేపట్టి ఆంధ్రప్రదేశ్ను కదిలించి యువతలో స్ఫూర్తి రగిలించిన అమృతారావు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1920 అక్టోబర్ 21వ తేదీన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం విషదల గ్రామంలో జన్మించారు అమృతారావు. తల్లిదండ్రులు ఆరుళ్లప్ప, అన్నమ్మ. కర్నూలు జిల్లా ప్యాపెలలో చదువుకున్నారు తమనపల్లి అమృతారావు. ఆయనకి చిన్నతనం నుండి రాజకీయాల మీద ఆసక్తి ఎక్కువ. విద్యార్థిగా ఉండగానే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం కూడా గడిపారు. తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయదలిచి గాంధీజీ మిషన్ అనే సంస్థను స్థాపించారు. తొలినాటి నుండి మద్య నిషేధం అమలుపై తీవ్రంగా ప్రచారం చేశారు. 1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మద్య నిషేధ కార్యకర్తల మండలికి సభ్యులు కూడా అయ్యారు. విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభించాలని 1966 అక్టోబర్ 15న అమృతారావు విశాఖ కలెక్టరేట్ వద్ద ఆమరణ దీక్ష చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఆంధ్రదేశాన్ని కుదిపేసింది. ఆ ఉద్యమంలో 32 మంది ప్రాణాలను కోల్పోయారు. విద్యార్థులు బంద్లు నిర్వహించారు. ఈ దీక్ష రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, విద్యార్థులను కదిలించింది. వామపక్షాలను ఉద్యమం వైపు అడుగులు వేయించింది. అన్ని రాజకీయ పక్షాలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెన్నేటి విశ్వనాథం, ఎంవి భద్రం, రావి శాస్త్రి, చౌదరి సత్యనారాయణ తదితరులు ఇందులో ప్రసంగించారు. అమృతారావు దీక్షకు మద్దతుగా జనసంఘ్ పార్టీ నాయకులు, ప్రజా పార్టీ నాయకులు దీక్ష చేపట్టారు. నిరాహార దీక్షల వల్ల ఫ్యాక్టరీలు రావని అప్పట్లో కొందరు అవహేళన కూడా చేశారు. మరోవైపు అమృతారావు దీక్ష విరమింపజేయాలని అప్పటి పిసిసి అధ్యక్షుడు తిమ్మారెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, అప్పుడు దొర భాట్టం శ్రీరామ్మూర్తి, కొందరు కాంగ్రెస్ నాయకులు కేంద్రాన్ని కోరారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ప్రధాని ఇందిరతో భేటీ అయ్యారు. ప్లాంటు ఏర్పాటుకు ఇందిర సూత్రప్రాయంగా అంగీకరించినట్టు చెప్పి అమృతారావుకు నిమ్మరసమిచ్చి 1966 నవంబర్ 3న దీక్షను విరమింపజేశారు. ఆ విధంగా విశాఖలో 1971లో ఉక్కు కర్మాగారం ఏర్పడింది. 1978లో తాటికొండ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా అమృతారావు పోటీ చేసి గెలుపొందారు. షెడ్యూల్డ్ కులాల శాసనసభ కమిటీ అధ్యక్షుడిగా 1982 నుండి వారి అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారు. 1989 ఏప్రిల్ 27న అమృతారావు కన్నుమూశారు. తన ఊపిరిని ఉద్యమం కోసం, ఆంధ్రప్రదేశ్ ఆశయాల కోసం ఎప్పుడైతే దీక్షలో పెట్టాడో అప్పుడే తమనపల్లి చరిత్రలో నిలిచిపోయారు.